అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ రూట్ 20వ భాగం. రచయిత ప్రసన్నలక్ష్మి గారు. నేను నీ కూతురు లాంటి దాన్ని. అమృత అని పిలు. నువ్వు వంట బాగా చేస్తావంట కదా, మరి నాకు వండి పెట్టవా? అయ్యో, మీరు అడగలే కానీ నేను వండి పెట్టనా అమ్మగారు? చారి. అమృత గుడ్. సరే వెళ్దాం పదా, వంట చేసుకుందామని వెళ్ళిపోతారు. మరోవైపు కార్తీక్, ఏంటమ్మా చెప్పానుగా నువ్వే పని చేయొద్దని, ఎందుకు చేస్తున్నావు? అంతేలే, నేను నీ కొడుకుని కాదనే కదా. లలితమ్మ, నిన్ను ఆఫీసర్ పిలుస్తున్నారు, ఏదో లెటర్ వచ్చిందంట, సంతకం పెట్టాలి, త్వరగా వెళ్ళు అంటుంది. ఇంకోసారి మాట్లాడావనుకో చీరేస్తాను ఇలాగా. నేను అది చూసొస్తాను. ఆ లోపల చెట్లకు నీళ్లు పోయివని వెళ్తుంది. సంతకం చేసి లెటర్ తీసుకొని చదువుతుంది. నేను నీ హస్బెండ్గా ఓడిపోయాను, కానీ నీ మీద ప్రేమ మాత్రం అంతే ఉంది. నువ్వు చనిపోయావని అన్నారు, నేను అదే నిజం అనుకున్నా, కానీ నువ్వు బ్రతికే ఉన్నావు అని తెలిసింది. చుట్టూ శత్రువులు. మన అబ్బాయి అర్జున్ చాలా బాగున్నాడు, పాప కూడా బాగుంది. నీకు ఈ లెటర్ ఎప్పుడు అందుతుందో నాకు తెలియదు. ఆ పాటికి నేను బ్రతికి ఉండనేమో. అమృత అర్జున్ని ప్రేమిస్తున్న అమ్మాయి. ఆ అమ్మాయి మీద నమ్మకం ఉంది, ఫ్యామిలీ అంతా మారుస్తుంది అని. తన దగ్గరికి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు, ఎవరికంటా పడకు. టేక్ కేర్ లలిత, గుడ్ బై, లవ్ యూ అని చదివిన లలితమ్మ బోరని ఏడుస్తూ అక్కడే పడిపోతుంది. అటువైపుగా వచ్చిన అర్జున్ లలితమ్మను చూసి లేపుతాడు. ఎవరమ్మా నువ్వు, ఇక్కడ పడిపోయావు? మీ వాళ్ళు ఎవరు లేరా? ఏమైంది, హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు. అలాగే కన్నీళ్లు నిండిన కళ్ళతో ప్రేమగా చూస్తూ మొహాన్ని స్పృశిస్తూ చిత్రాన్ని గుండెలు నింపుకుంటూ, ఎన్నేళ్ళయిందో నిన్ను చూసి అని ప్రేమగా ముద్దు పెడుతుంది. ఏంటో ఈ అమ్మ స్పర్శ బాగుంది, ఏదో బంధం ఉంది అనిపిస్తోంది. మనసుకు హాయిగా సంతోషంగా ఉంది. అమ్మ అమ్మ అని పిలుస్తాడు. పిలుపుకి లోకంలోకి వచ్చి, ఏమనుకోకు బాబు, నిన్ను చూస్తుంటే నాకు నా కొడుకే గుర్తుకొచ్చాడు, అందుకే తెలియకుండానే అని ఆవిడంటే, అమ్మ నేను మీ కొడుకుని అనుకోండి, మీరు బాధపడకండి, మీ ఇల్లు ఎక్కడ చెప్పండి, నేను మిమ్మల్ని వదిలిపెడతాను అంటాడు అర్జున్. పర్వాలేదు బాబు, నేను వెళ్తాను, చిన్న పని ఉంది, అది చూసుకొని నేను వెళ్ళిపోతాను అని అంటుంది లలితమ్మ. అర్జున్, ఓకే అమ్మ. మీ పేరు లలితమ్మ? అవునా, మా అమ్మ పేరు కూడా అదే. అవునా, సరే బాబు, పని ఉంది, నేను వెళ్తాను అని అతన్ని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు అమృత అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమృత, వచ్చారా, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. అమ్ము, గుడిలో ఉత్సవాలంట, మనీ ఇవ్వడానికి వెళ్ళాను. మనమిద్దరం పూజ చేయాలని చెప్పారు. అవునా, సరే చేద్దాం. కొంత సమయం క్రితం ఏమో బాధగా ఉన్నారు, ఇప్పుడేమో మొహంలో సంతోషం, ఏంటి సంగతి? అది గుండుండి వస్తుంటే ఒక అమ్మ పడిపోయి ఉంది, వెళ్ళి లేపాను అంటూ జరిగిందంతా చెప్తాడు అర్జున్. ఎందుకో తెలియదమ్ము, ఏదో తెలియని బంధం ఉందేమో, నీతో ఎలా అయితే ఉంటుందో అలానే ఫీల్ అయ్యాను, తనతో హ్యాపీగా అనిపిస్తోంది, ఎందుకో తెలియదు అంటాడు అర్జున్. అర్థమవుతోంది, మరెందుకు బాధగా ఉన్నారు అది కూడా చెప్పండి. ఏం లేదంటే మాత్రం ఊరుకోను. అది అమృత పిన్ని బాబాయ్ వాళ్ళు నిన్ను నన్ను చంపాలని అనుకున్నారని తెలుసుకున్నంత చెప్తాడు అర్జున్. ఎందుకు అమ్ము, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తారు? నేను ప్రేమ ఇవ్వడంలో పంచడంలో ఫెయిల్ అయ్యానేమో, చాలా బాధగా అనిపిస్తోందమ్ము. నాకు తలుచుకుంటుంటేనే. అమ్మకి తెలిసే తట్టుకుంటుందా ఇదంతా? డాడ్ ఎంతగా బాధపడేవాడో కదా బ్రతికి ఉంటే అని అంటాడు అర్జున్. ఎవరు చెప్పారు? ప్రేమ పంచడంలో నీకు సాటి ఎవరు లేరు అర్జున్. చూడు, నాకు ప్రాణమైనా ఇస్తావు అర్జున్. ఇవన్నీ నువ్వు అసలు ఏమీ ఆలోచించకు, నీకు నేనున్నాను కదా, సరిపోదా ఏంటి అని అంటూ చక్కిలి గింతలు పెడుతుంది అర్జున్కి. అమ్ము ఆపు, ఆపు అమ్ము, ఇంక నేను నవ్వలేను, ఆగవే అంటూ తను కూడా పెడతాడు. అలా ఇద్దరు ఆడుతూ ఒకరి మీద ఒకరు పడతారు. సడన్గా అర్జున్ డీప్గా కిస్ పెడతాడు అమృతకి. అలా కొనసాగుతూ మళ్ళీ ఏకమవుతారు ఇద్దరు. అలసి గుండెలపై వాలిపోతుంది అమృత. చిరు కానుక అంటూ నుదుటి మీద ముద్దు పెడతాడు అర్జున్. నిన్నొకటి అడగనా? అడుగు అమృత. నీకు అమ్మ ఎవరు? ఇంకెవరు? మీ అత్తయ్య, అదే లలితాదేవి. ఎందుకు అడుగుతున్నావు? ఊరికే ఏదో సరదాగా. అర్జున్, చరణ్ అని నా ఫ్రెండ్ కొన్ని రోజుల్లో మన ఇంటికి వస్తాడు పని మీద, అయిపోయే వరకు మన ఇంట్లోనే ఉంటాడు, నువ్వేమంటావు అని అంటుంది అమృత. అర్జున్, చరణ్ అలాంటి వాడు కాదు, నాకు నమ్మకం ఉంది. నీకు నా మీద నమ్మకం లేదా? అర్జున్, నీ మీద నమ్మకం లేదని నేను చెప్పానా? మళ్ళీ నువ్వు దూరం అయితే తట్టుకునే శక్తి నాకు లేదు అమ్ము, అందుకే అలా అడిగాను, సారీ. చరణ్ మన ఇంట్లోనే ఉంటాడులే, ఓకేనా అని అంటాడు అర్జున్. థ్యాంక్ యూ రూడ్ అని అంటూ ముద్దు పెట్టుకుంటుంది అమ్ము. నెక్స్ట్ డే మార్నింగ్. అర్జున్, అమ్ము అమ్ము త్వరగా రెడీ అవ్వు, పూజకి ఆలస్యం అవుతోంది, మనం గుడికి బయలుదేరాలి, త్వరగా రెడీ అయి రావాలి అని అంటూ తలుపు తీస్తాడు అర్జున్. ఏంటి అమ్ము, ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా అని అడుగుతాడు అమృతం చూసి. అర్జున్, నాకు చీర కట్టుకోవడం రాదు, ఎంత ట్రై చేసినా కూడా నాకు రావటం లేదు, ఏం చేయమంటావు? ఇంట్లో, ఆఫీస్లో, కాలేజ్ టైంలో బాగానే కట్టుకున్నావు కదా. అదా, కాలేజ్లో అనన్య కట్టింది, ఇంట్లో అమ్మ కట్టేది, ఇక్కడేమో కామాక్షి కట్టేది. అడిగితే లక్ష్మి ఏమో గుడిలో పనుంటే వెళ్ళిపోతుంది,
మరి నేనేం చేయను, గంట నుండి ఈ చీరతో కుస్తీలు పడుతున్నా అంటుంది అమృత. ఇదేముంది, పంచకట్టినట్టే కదా, ఈసారికి నేను కడతానులే, నువ్వు నేర్చుకోవాలి, కుర్చీలు వేస్తూ నేర్పిస్తూ ఉంటాడు అర్జున్. అమ్ము మెలికలు తిరగకు, ఇదిగో అయిపోయింది చూడు, ఇప్పుడు నా ప్రిన్సెస్లా ఉన్నావు అంటూనే గాజులు, పట్టీలు, పూలు, చెవి కమ్మలు, బొట్టు పెట్టి రెడీ చేస్తాడు అమృతని. ఏమో అనుకున్న సారు బాగానే రెడీ చేశారు అంటుంది అమృత. ఏమనుకున్నావు మరి, ది గ్రేట్ సీఈఓ అర్జున్ ఇక్కడ. సరే సరే, గుళ్ళో పూజకి లేట్ అవుతోంది, పదా వెళ్దామంటూ ఫాస్ట్గా తీసుకొని వెళ్తాడు. పూజ అంతా కంప్లీట్ అవుతుంది. అమృత అర్జున్ నేను ఇప్పుడే వస్తానంటూ కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. కార్తీక్ నువ్వేంటి ఇక్కడ? శ్వేత నాకంతా చెప్పింది, నేను ఉండేది ఇక్కడే వదిన, నాకు తెలిసింది శ్వేత అర్జున్ అన్నయ్య చెల్లి అని. మాట్లాడాను అర్జున్తో, నేను మాట్లాడతాను, పెళ్ళి గురించి ఆలోచించడం బెటర్ కార్తీక్, నేను కూడా అప్పుడే పెళ్ళికి సిద్ధంగా లేను, అమ్మ ఉంది కదా, తనని చూసుకోవాలి. అసలు విషయం ఏంటి అంటే, నేను ఒక అనాథను, వాళ్ళు విడిచి వెళ్ళిపోతే నన్ను ఒక అమ్మ పెంచి పెద్ద చేశారు, ఆ అమ్మ బాధలో ఉన్నారు, అది తీర్చే వరకు నేను పెళ్లి చేసుకోలేనంటాడు కార్తీక్. పర్వాలేదు, మంచి మనసు ఉంటే చాలు, ఇక్కడే తెలుస్తుంది వ్యక్తిత్వం. మా శృతి చాలా అదృష్టవంతురాలు, నువ్వు ఇంత బాగా చెప్తుంటే కలవాలని ఉంది. మీ అమ్మగారిని ఎప్పుడు చూపిస్తావు? ఇప్పుడే చూపిస్తాను, ఈ గుళ్ళోనే ఉంది, ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళిందో. సరేలే పర్వాలేదు, రేపు అర్జున్తో మాట్లాడి తీసుకొని ఇంటికి వస్తాము, అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం, సరేనా? సరే, మీరు ఎలా అంటే అలా, నాకు కొంచెం పనుంది, వెళ్ళొస్తాను. మరోవైపు గౌతమ్, అమ్మ మనం అనుకున్నదేది జరగడం లేదు, ఈసారి మళ్ళీ తప్పించుకున్నారు వాళ్ళు, దొరికిపోయేవాడినే, కానీ ఆ పాముల నాగయ్య బెదిరించి పిన్ని బాబాయిలు నేను ఇరికించాను కాబట్టి మనము వాళ్ళకి దొరకలేదు అని అంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నన్ను అమ్మ అని పిలవకూడదు, మేడం అనే పిలువని. ఎవరైనా కూడా మన మాటల్ని విన్నా అనుమానం రాదు, అమ్మ అంటే మనము దొరికిపోతాంరా అని అంటుంది. మేడం అంటే ఎవరో అనుకుంటారు, ఈరోజు ఎవరూ లేరు కాబట్టే ఎంజాయ్ చేస్తున్నా, అదే రోజు అయితే ఆ అర్జున్ అమృత అమ్మ అమృత అని అంటూ ప్రేమను నటించలేక చచ్చిపోయేదాన్ని అనుకో. ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంది, ఎంజాయ్ చేస్తూ ఉంటే వచ్చి మూడంతా చెడగొట్టావంటుంది లలితమ్మ. నేను ప్లాన్ ఫ్లాప్ అయిందని బాధపడుతుంటే నువ్వేం ఎంజాయ్ చేస్తున్నావా మామ్ అని అంటాడు గౌతమ్. రేయ్, ప్లాన్ ఫ్లాప్ అయిందంతే, మనకి ఇంకో గుడ్ న్యూస్ తెలిసింది, అది నువ్వు వింటే గెంతులు వేస్తావు. ఏంటి మా, మన జీవితాలకి హ్యాపీనెస్ కూడా ఉందా? ఆ అమృత వచ్చినప్పటి నుండి అసలు ఏం జరగడం లేదు కదా, అదే మన గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటాడు గౌతమ్. అపర, చెప్తాను కదా విను, మీ నాన్నగారు అదే చంద్రకాంత్ అర్జున్ పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైఫ్కి ఆస్తి మొత్తం చెందుతుందంట. గౌతమ్, నీకు బుర్ర పని చేయడం లేదు అనుకుంటా, ఆస్తి అమృతకు చెందుతుంది, మనకు కాదు, అది గుడ్ న్యూస్ అనుకుంటున్నావా నువ్వు అని అంటాడు. నా కొడుకువేనా అసలు నువ్వు, చెప్తుంది మొత్తం వినవా? సితార నీకు గుర్తుంది కదా, అర్జున్ ప్రేమించిన అమ్మాయి, తను ఇప్పటికీ అర్జున్నే ప్రేమిస్తోంది, రేపు ఇక్కడికి వస్తోందిరా. ఈ విషయం అమృతకి తెలియదు, ఖచ్చితంగా గొడవలు వస్తాయి, ఈ విషయం తెలిస్తే మనిద్దరం కలిసి విడతీస్తాం కదా, సితారకి అర్జున్కి పెళ్లి చేస్తాం, ఆ డబ్బు సితారకి వస్తుంది, తను మన వైపే కాబట్టి ఆ ఆస్తి మనకు అని అంటూ నవ్వుతుంది ఆవిడ. గౌతమ్, వావ్ సూపర్, బాగా ప్లాన్ చేసావు మామ్, ఇక్కడ నుండి ప్రాణాలు తీయడం వంటివి కొన్ని రోజులు ఆపేద్దాం గౌతమ్, నేను అమృతని ఫాలో అవుతాను, అర్జున్ ఒక కంట కనిపెడతానంటూ ఇంకా విజయం మనదే అంటూ నవ్వుతాడు గౌతమ్. మరోవైపు అమృత, ఏంటి చరణ్ ఇక్కడికి వచ్చావు, ఇంటికి రమ్మన్నాను కదా, నేను చేస్తున్న ఇన్వెస్టిగేషన్ కేసు కంప్లీట్ అయింది, నీ ఫోన్ ట్రాక్ చేసి చూస్తే ఇక్కడ ఉన్నావని తెలిసింది, అదీ కాక నా బెస్ట్ ఫ్రెండ్ అమ్ము అడిగితే రాకుండా ఎలా ఉంటాను, అందుకే వచ్చేసాను. ఇవన్నీ కాదు, ఎందుకు రమ్మన్నావు, ఏమైనా ప్రాబ్లమా? అర్జున్ బాగానే చూసుకుంటున్నాడు కదా, అసలు నేను ఎందుకు పిలిచానో వింటావా ముందు? పిన్ని బాబాయ్ వాళ్ళు అర్జున్ చంపడానికి చేసిన ప్రయత్నం గురించి అర్జున్కి తెలిసింది, అది అర్జున్ చూసుకుంటాడు. నీకు అన్నీ ఫోన్లో చెప్పాను కదా, అర్జున్ని చంపాలనుకుంటున్నారని. నాకు ఇంకో నిజం కూడా తెలిసింది, అర్జున్ అమ్మగారే అర్జున్ని చంపాలనుకుంటున్నారు అని అంటుంది అమృత. ఎలా చెప్తున్నావు, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు చరణ్. అసలు ఏం జరిగిందంటే, ఒకరోజు బట్టలు సర్దుతూ ఉంటే అజ్ఞాతవాసి పంపించిన లెటర్ కనిపించింది నాకు, అప్పుడే ఆఫీస్ ఫైల్స్ కూడా కింద పడ్డాయి, అవి సర్దుతూ ఉంటే ఒక చేతి రాత కనిపించింది, నేమ్ చూస్తే మీరా, అదే నక్షత్ర, తను మా గురించి అని ఇన్ఫామ్ చేయడానికి వచ్చింది కదా, నాకు ఎందుకు హెల్ప్ చేస్తుందో నాకు అర్థం కాలేదు, ఏదైతే అదైందని మీరాని కలవడానికి వెళ్ళాను. హలో అమృత, చాలా రోజులైంది నేను చూసి, ఎలా ఉన్నావు అని అడుగుతుంది మీరా. బాగానే ఉన్నాను, నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? చెప్తాను, నేను మంచి ఫ్రెండ్గా అనుకున్నాను, మోసం చేయాలని అనుకోలేదు, కానీ అలా జరిగిపోయింది, ఐఎమ్ రియల్లీ సారీ అమృత, అవన్నీ తర్వాత, కానీ అజ్ఞాతవాసిగా లెటర్స్ నాకు ఎందుకు పంపించావు అని అడుగుతుంది. అర్జున్ చంపాలనుకున్నది ఎవరో నీకు తెలుసా? నువ్వు నన్ను మంచి ఫ్రెండ్ అనుకుంటే చెప్పు అని అడుగుతుంది అమృత. చెప్తాను, నువ్వు ఎవరిని అనుకుంటున్నావు? నాకు తెలిసిన నిజం ఏంటి అంటే గౌతమ్ ఆస్తి కోసం చంపాలని అనుకుంటున్నాడు అని అంటుంది అమృత.
గెస్ బాగానే చేసావు. అసలు మెయిన్గా చంపాలి అని అనుకుంటోంది, మొత్తం నడిపిస్తుంది ఆ లలితాదేవి అని చెప్తుంది మీరా. అర్జున్ మామ్, వాట్, ఏంటి నువ్వనేది? నీవేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అర్జున్ని ప్రాణంగా ప్రేమిస్తోంది వాళ్ళమ్మ. అలాంటి తన సొంత అమ్మే ఎవరినైనా కొడుకుని చంపాలని అనుకుంటుందా అని అడుగుతుంది అమ్ములు. మీరా, నువ్వు నమ్మలేకపోతున్నావు అంతే. నాకు తెలిసిన నిజం ఇదే అమృత. నీకు సాయం చేయాలనిపించింది, అందుకే నీకు ఈ విషయం గురించి చెప్పాలని నీకు తెలియకుండా అజ్ఞాతవాసిగా నీకు లెటర్స్ పంపించాను. నువ్వు అర్జున్ని కాపాడుకున్నావు కూడా. ఇది విక్రమ్ కూడా తెలుసు, కానీ తెలియనట్లుగానే మేమిద్దరం కూడా ఉన్నాము. వాళ్ళకి తెలిస్తే చంపేస్తారన్న భయం. కార్ కింద బాంబు పెట్టింది, అర్జున్ని చంపాలని అనుకుంది, అర్జున్ని నిన్ను విడదీసింది, అంతా కూడా లలితాదేవే. నీకు నమ్మాలని అనిపించలేదు, కానీ ఇదే అసలు నిజం. నువ్వే నీ అర్జున్ని కాపాడుకోగలవు అమృత అని చెప్తుంది మీరా. థ్యాంక్ యూ, నీ వంతు సాయం చేసావు, ఇంకా నేను చూసుకుంటానంటుంది అమృత. మరి నేనేం చేయాలి? విలన్ మన ముందే ఉంది, ఇంకా ఆలోచించడం ఎందుకు, ఎక్స్పోజ్ చేయడమే అని అంటాడు చరణ్. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. సొంత తల్లి పిల్లల్ని చంపాలని అనుకోదు, ఆస్తి కోసం అని మీరా చెప్పిన అసలు మోటివ్ ఏదో ఉంది, అది నువ్వు తెలుసుకోవాలి. అంతేకాదు అర్జున్ని కూడా కాపాడాలి, వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, అర్జున్కి నిజం చెప్పాలి. కానీ ఇప్పుడు కాదు, నాకు ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది, నిజాలు తెలియాలి చరణ్. ఇంకా నువ్వు వెళ్ళు, మళ్ళీ సిటీలో కలుద్దాం అంటుంది అమృత. ఎవరతను అని అంటాడు అర్జున్. అంతలా మాట్లాడుతున్నావు? చెప్పానుగా చరణ్ వస్తాడని, పని ఉందని వచ్చాడు, ఇప్పుడు వెళ్ళిపోతున్నాడులే. సరే ఇంటికి వెళ్దామా మరి అని అంటాడు అమృత. తప్పకుండా వెళ్దాం బంగారం, కానీ ముందు అంటూ తనను తీసుకొని వెళ్ళి ఆమె చేతిని కడుగుతాడు. అది చూసిన అమృత, హలో, ఏం చేస్తున్నారు మీరు? నా చేతిని ఎందుకు ఇలా కడుగుతున్నారు వాటర్తో అని అడుగుతుంది. ఆ చరణ్ గాడు నీకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు కదా, అందుకే నీ చేతిని కడుగుతున్నాను. అయిపోయింది, ఇంక వెళ్దామా అని ఇంటికి అని అంటాడు. వామ్మో, రూడ్లాగా బిహేవ్ చేస్తున్నావు. ఒకవేళ వాడు హక్ చేసుకుంటే అప్పుడేం చేస్తావు అని అడుగుతుంది. జలస్ అనుకో, ఏమైనా అనుకో, నిన్ను తాకిన అస్సలు ఊరుకోను నేను. ఎప్పటికీ నీపై అన్ని అధికారాలు, హక్కులు నావే, నాకు మాత్రమే సొంతం, నువ్వు నా సొంతం. అమృత, అర్జున్, ఇవన్నీ ఏంటి? సరే లీవ్ ఇట్, నీతో కొంచెం మాట్లాడాలి, కానీ ఇక్కడ కాదు, ఇంటికి వెళ్దామా, పద వెళ్దాం అని అంటూ తీసుకొని వెళ్తుంది. ఏదో మాట్లాడాలి అన్నావు, ఏంటో ఆ విషయం అడుగుతాడు అర్జున్. అది కార్తీక్ గురించి. అర్జున్, కార్తీక్ పేరెంట్స్ లేరు, ఒక అమ్మ పెంచుతుందంట తనని. ఇదే ఊరు, ఎంగేజ్మెంట్లో ఉన్నది కార్తీక్ పేరెంట్స్ కాదు, శృతి ఫోర్స్ చేయడంతో అలా చేశాడు. రేపు మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యారేజ్ గురించి మనం మాట్లాడదాం. నువ్వు ఏమంటావు అర్జున్? నేనేమంటాను, అంతా ఓకే అంటాను. ఈ విషయం నాకు ముందే తెలుసు. కార్తీక్ ఎప్పుడో వినయ్కి నాకు నిజం చెప్పాడు. అతని నిజాయితీ నచ్చే శృతి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాను. సరే సరే, ఈవినింగ్ బయటికి వెళ్దాం, రెడీగా ఉండు అని ఎక్కడికో వెళ్తాడు. ఈ రూడ్ ఏంటో ఏమీ అర్థం కాడు. సాయంత్రం బయటికి వెళ్దామన్నాడు, అంతలోనే మళ్ళీ ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోయాడు అనుకుంటుంది. మరోవైపు వినయ్, హలో అర్జున్, చంద్రకాంత్ అంకుల్ గురించి ఎలాంటి క్లూ లేదు, మీ పిన్ని బాబాయిలది ఏమీ లేదు, కానీ అప్పుడు అమృత కిడ్నాప్ చేసింది మాత్రం మీ పిన్ని బాబాయిలే. కాల్ రికార్డులో తెలిసింది, విక్రమ్ ప్రీతి చేత చేయించింది పిన్ని బాబాయిలే. ఈ మధ్య ఆస్తులు అవి పోయాయి, అందుకే ఇంటికి వచ్చారు. అదిరా, ఇప్పుడు ఏం చేయమంటావు? గుడ్, అమృతని చంపాలని చూశారు వాళ్ళు, కిడ్నాప్ కూడా చేశారు. నేను వదలరా వాళ్ళని. మేము రేపు ఈవినింగ్కి స్టార్ట్ అవుతాము, అంతలో నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది అంటూ తన ప్లాన్ చెప్తాడు అర్జున్. ఏంట్రా, మరీ అంత దారుణమైన శిక్షణ? విక్రమ్కి కూడా ఇలాంటి శిక్ష వేయలేదు కదరా, వీళ్ళు మీ పిన్ని బాబాయిలరా అంటాడు వినయ్. విక్రమ్ ఏం చేసినా అది నా వరకు మాత్రమే చేశాడు, కానీ పిన్ని బాబాయిలు వాళ్ళు నా అమృత జోలికి వచ్చారు. ఈ శిక్ష చిన్నదేలే వాళ్ళకి, నేను చెప్పిన పని మాత్రం చెయ్యి. హాస్పిటల్లో కలుద్దాం, బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు అర్జున్. అమృత, ఇప్పటికి వచ్చారు, ఈవినింగ్ అన్నారు, రాత్రి అయింది, కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు ఎందుకు? వస్తాను అని అలాగే వెళ్ళిపోయారు. నేను మీకోసం ఎంతగా ఎదురు చూశానో తెలుసా, నాకెంత భయం వేసిందో తెలుసా అని అంటుంది. భయం ఎందుకు అమ్ము, గ్రామంలో వాళ్ళు పిలిస్తే వెళ్ళాను, ఇప్పుడు వెళ్దాం పదా అని అంటాడు. ఆమెను తీసుకొని వెళ్తాడు. అమృత, అర్జున్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, ఐ లవ్ యూ అని అంటూ బుగ్గన ముద్దు పెట్టి పరిగెడుతూ బెంచ్ మీదకి వెళ్తుంది. పక్కనే కూర్చొని, ఎలా ఉంది, బాగుందా? చాలా బాగుంది. వెన్నెలను కురిపించి చంద్రుడు, దిష్టి తగలకుండా చుక్కలు, ఆ వెన్నెల్లో మనం, చుట్టూ అందమైన పూలు, ముందు అగ్గిపెట్టెలా కనిపించే అందమైన ఇల్లులు, చాలా బాగుంది అర్జున్, నాకు బాగుంది. నీకు ఇలాంటి ఫ్యాంటసీ ఉంటుందని అస్సలు అనుకోలేదు. ప్రతి అమ్మాయి లైఫ్లో ఏదో ఒక ఫ్యాంటసీ ఉంటుంది, నీకు కూడా ఏదో ఒకటి ఉంటుంది, నాకు తెలియదా ఏంటి? అవును, నాకు ఒక ఫ్యాంటసీ ఉంది, మరి నువ్వు నిజం చేస్తావా? చేస్తాను, సరే చెప్తాను. ఈ వెదర్ చాలా బాగుంది, పైన చంద్రుడు, బెంచ్ పై గ్రే బ్లాక్ మ్యాచ్తో మనం కిస్ చేసుకుంటే ఎంత బాగుంటుంది, చెప్పు అంటాడు అర్జున్.
వాత పెడతానంటుంది. ఇవన్నీ మానేసి ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని ఎంజాయ్ చేయండి అంటుంది అమృత. నువ్వు ఫ్యాంటసీ చెప్పమన్నావు, చెప్తే మళ్ళీ ఇలా నాపైనే అరుస్తున్నావు. అంతేలే, నా మీద నీకు అసలు ప్రేమ ఉంటేనే కదా నేను నీకు దూరం అయిపోతే అని అనేలోపే అమృత అర్జున్ పెదవులను ముద్దాడుతుంది. అమృత, ఇదిగో ఇంకోసారి దూరం అనే మాట మీ నోటి నుండి వస్తే కనుక నేను మాత్రం అస్సలు ఊరుకోను, అసలు నేను తట్టుకోలేను అంటుంటే అమృతం లాగి డీప్గా కిస్ చేస్తాడు అర్జున్. ఇవన్నీ మాత్రం తెలుసు. అలా కబుర్లు చెప్పుకుంటూ రాత్రంతా గడిపేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ అమృత, అర్జున్ ఏంటి ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చున్నావు, కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం కదా అంటుంది. అమ్ము ఇలారా అంటూ ఒడిలో కూర్చోపెట్టుకొని, అమ్ము అర్జెంట్ మీటింగ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ అంట, వినయ్ ఇప్పుడు రివీల్ చేశాడు, మనం ఈవినింగ్ మన ఇంటికి వెళ్తున్నాం, నా తరపున కూడా నువ్వే మాట్లాడే, నా మీటింగ్ కంప్లీట్ అవ్వగానే నేను వస్తాను, సరేనా? సరేలే, నీకు ఇష్టం అని చెప్పి పూరి చేశాను, టేబుల్ మీద పెట్టాను, తినేసి వర్క్ చేసుకో అని చెప్పి కార్తీక్ ఇంటికి వెళ్తుంది అమృత. వదిన, అన్నయ్య రాలేదా? వర్క్ ఉంది కార్తీక్, వస్తాను అన్నారు. ఓహో ఓకే. అమ్మ ఒకసారి బయటికి రా, ఒకసారి పెళ్లి గురించి మాట్లాడడానికి వదిన వచ్చింది అంటాడు కార్తీక్. వస్తున్నా కార్తీక్ అని అంటూ బయటికి వస్తుంది లలితమ్మ. అదంతా చూసిన అమృత ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే తను తేరుకొని, కార్తీక్, అర్జున్ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తాను అని అన్నారు, రావడానికి నా దారి తెలియక నాకు కష్టమైంది, నువ్వు వెళ్ళి మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకొని రావా? ఓకే వదిన. వదిన జాగ్రత్త, బాగా చూసుకో అని వెళ్ళి కదా ఇంకా ఉంది. అయితే అర్జున్ తల్లిగా చలామణి అవుతుంది, అతని తల్లి కాదు. మరి ఇక్కడ ఉన్న ఈ లలితమ్మి అర్జున్ తల్లి అని అమృతకి తెలుస్తుందా? మరి తల్లి కొడుకుని కలుపుతుందా? వాళ్ళ బండారాన్ని బయటపెట్టి అర్జున్ని ప్రాణాలని కాపాడుకుంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.